అంటున్నారు. పేదవా పేదవాడు ఫస్ట్ నుంచి శ్రీమంతులిచ్చిన ధనము కష్టంతో తొలగించుకుంటున్నాడు. అలానే శ్రీగురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ కర్మను అనుసరించి పనులు జరిపించుకుంటున్నారు గదా! జబ్బొచ్చిందనుకో వైద్యుడి దగ్గరికెళ్ళి వాళ్ళ రోగాన్ని తగ్గించుకుంటున్నారు. పేదవాళ్ళైతే కష్టపడి డబ్బు సంపాదించి వాళ్ళ పని జేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాగే నాకొచ్చిన నేను స్వామివారిని సేవించుకొని, నేను ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకున్నాను. అది నేను చేసిన నా మూర్ఖత్వమా అనేసి ఏడుస్తుంది. నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు. పూర్ణ ఆయుష్షుతో ఉంటాడని స్వామివారు నాకు వరమిచ్చారు గదా! మరి నాకు దాపురించిన ఈ పిశాచి భయాన్ని పోగొట్టి, సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలము విఫలమెందుకవ్వాలి? ఒక రకంగా నాకు పిశాచి బాధ తొలగించారు. ఈ పుత్రుడిని కలిగించారు. మళ్ళీ ఇదెందుకిలా జరిగింది? ఈ ఫలం ఎందుకు విఫలమయ్యింది అనేసి అడుగుతుంది. ఈయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను. స్వామివారిచ్చిన ఈ ఫలము అంటే ఏదైతే స్వామివారు అభయమిస్తారో, పుత్రుడు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడని అభయమిస్తాడు గదా! ఈయనిచ్చిన ఫలాన్ని నేను స్వామికి అప్పగిస్తాను. నేను గూడా నా కొడుకుతో పాటు దాన సంస్కారంలో పాల్గొంటాను. అప్పుడు ఆయన కీర్తి అన్ని చోటలా వ్యాప్తిస్తది. ఆయన అలా నేను కృతజ్ఞత చూపుకుంటాను అన్నట్టుగా చెప్తుందంట. అప్పుడు బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము? ఇక్కడిలా బాధపడడం ఏంటి ప్రయోజనం ఏముంది? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకొని వెళ్లి అడుగు అని ఉపాయం చెప్పాడంట. ఏం చెప్పాడు చూసారా ఆ బ్రహ్మచారి? "నువ్విక్కడ బాధపడుతున్నావు గదా! అలా కాదు. నీకు స్వామివారు ఎక్కడ అనుగ్రహించారో అక్కడికే ఈ శవాన్ని తీసుకొని వెళ్ళు. తీసుకెళ్ళి అక్కడే అడుగు స్వామివారినే అడుగు" అనేసి ఒక ఉపాయం చెప్పాడంట. అప్పుడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగ సంగమంలో శ్రీగురుడు నివసించిన ఉదుంబర వృక్షం వద్దకి వెళ్ళింది. శవాన్ని ఏం చేసింది ఆమె కట్టేసుకుందంట. ఆమె ఒంటితోటి కడుపుకు కట్టుకొని ఏం చేసింది గంగలో స్నానం చేసిందంట. స్నానం చేసి ఎక్కడికి ఆ ఉదుంబర వృక్షం కింద ఎక్కడైతే శ్రీగురుడు ఉంటాడో అక్కడికెళ్ళమని చెప్పాడు గదా! ఈ బ్రహ్మచారి. అక్కడికెళ్ళిపోయిందంట. ఎళ్ళిపోయి ఆ వృక్షం దగ్గరికెళ్ళిపోయి అక్కడే వెళ్లి అక్కడే అడుగుమన్నాడు గదా! ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకలకు తలను కొట్టుకుంటూనే రక్తం కారి పాదుకలు తడిశాయి. ఇంకా అక్కడికెళ్ళేసి ఆమె ఏం చేసిందంట, చాలా ఆవేశంతోటి అక్కడ స్వామివారి పాదుకలుంటాయి గదా! తన తలకు కొట్టుకుంటూ ఉందంట. తలకేసుకొని బాదుకుంటూ ఉందంట. అప్పుడంట రక్తం అంతా కారి స్వామివారి పాదుకలు ఏవైతే ఉంటాయో అవి తడిసిపోయాయంట రక్తంతో. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, "నీవు దుఃఖం అణచుకొని కర్తవ్యం ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన గూడా వస్తుంది. కనుక దానిని మాకప్పగించు." ఏం చెప్తున్నారు? ఈమె ఈ వింత చేష్టలన్నీ చేస్తుంటే అక్కడున్న జనాలన్నీ ఇవన్నీ చూస్తూ వాళ్ళేమంటున్నారు, "అమ్మ నువ్వు ఏం చేసినా అని ఇంకా అది మళ్ళీ ఆ అబ్బాయి పుడతాడా? నువ్వు ఇలాంటివి పక్కన పెట్టేసి ఆ శవాన్ని మాకప్పగించు. ఇప్పుడు సూర్యాస్తమయం గూడా అయిపోతుంది. అంత్యక్రియలు పూర్తి చేయాలి" అనేసి చెప్తున్నారన్నమాట. ఇంకా ఆ శవం దగ్గర నుంచి గూడా వాసనొస్తుందని చెప్తున్నారండి. కనుక దానిని మాకు అప్పగించు. అంతేకాక ఈ స్థలము ఊరికెంతో దూరము, ఏకాంతము, భయంకరము. ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు. ఏం చెప్పారు? ఊరి చివర ప్రాంతంలో నది ఒడ్డు దగ్గర గదా! వీళ్ళక్కడ దహన సంస్కారాలు జేసేది. కాబట్టి ఇది ఊరికెంతో దూరంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏకాంతంగా ఉంది. ఇక్కడ ఎవరు రారు. ఎలా ఉంది? భయంకరంగా గూడా ఉంది. ఈ ప్రదేశంలో మీరింకా ఎక్కువ సేపు ఉండకూడదు అని తొందర పెడుతున్నారంట. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తలను కొట్టుకుంటూనే ఉంది. ఏం జేసింది? ఇంకా ఆయన తన్నా అని ఆమె పట్టించుకోవట్లేదంట. అప్పుడు ఏం జేసింది? మళ్ళా అక్కడే ఉండి ఆ పాదుకలతోటి ఇంకా తల బాగా కొట్టుకుంటూ ఉందంట. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, ఇక చీకటి పడుతున్నది. ఇక్కడ దొంగల భయం కూడా ఉంది. మనం ఇళ్ళకు వెళ్లి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాము. ఈ శవము దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు
సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారంట. ఎంత చెప్పినా గాని శవం ఇయ్యకపోయేసరికి ఇంకా వీళ్ళు ఏం చేయాలో అర్థం గాక ఏం జెప్పారంట, "ఇక చీకటవుతుంది. ఇక్కడ దొంగలు గూడా వస్తారు ఈ ప్రదేశంలో. మనం ఇంక ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి తెల్లారొచ్చి మళ్ళీ ఈ శవంకి సంస్కారం చేద్దాము. అప్పుడు శవం దగ్గరొచ్చే వాసన కన్నా వాళ్ళమ్మ ఇంకా మనకు శవాన్ని అప్పగిస్తుందని అనుకోని అక్కడున్న బ్రాహ్మణులందరూ ఇంటికెళ్ళిపోయారంట. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. తల్లిదండ్రులిద్దరూ ఆ శవం పట్టుకొని ఆ రాత్రంతా స్వామివారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సన్నిధానంలో అలాగే ఉండిపోయారంట. పిల్లవాడు చనిపోక ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి తొలిసిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామునకు కునుకు పట్టింది. ఇంకా వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు కదా! తల్లి, తండ్రి ఆ శవంతో పాటున్నప్పుడు. ఆ పిల్లోడు చనిపోక ముందు 3 రోజులు, చనిపోయిన తర్వాత చనిపోయి గూడా 2 రోజులయిపోయింది. ఈ 5 రోజులు అయ్యేసరికి ఏమైంది? ఆమె గుండెలు బాదుకుంటూ ఏడ్చి, ఏడ్చి ఆమెకి తెల్లవారుజామున కొంచెం ఇట్లా కునుకు పట్టిందంట. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆ సమయంలో అంటే ఆమెకెప్పుడైతే కునుకు పట్టిందో అప్పుడు ఆ సమయంలో స్వామివారు స్వప్నంలో కనిపిచ్చారంట. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. స్వామివారు ఎలా ఉన్నారంట? జడలతోటి విభూది ధరించి ఉన్నారంట. పులిత్రోలును కప్పుకొని, ఒళ్ళో రుద్రాక్ష మాలలు వేసుకొని ఉన్నారంట. ఒక చేతిలో దండము, మరొక చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండముంది, ఇంకో చేతిలో త్రిశూలం ఉందంట. ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో, "అమ్మా! నాపై నిష్ఠూరాలాడుతావెందుకు? నీ బిడ్డకేమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను" అని ఆ శవానికి విభూది పూసి, పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, "అమ్మా! నేను నీకేమి అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను. ఇక దుఃఖించకు" అని చెప్పి అదృశ్యులయ్యారు. ఏం జరిగిందంట, ఈ పిల్లవాడు చనిపోక ముందు 3 రోజులు, చనిపోయిన తర్వాత 2 రోజుల నుంచి నిద్ర లేదు వాళ్ళకి. నిద్రాహారాలు మర్చిపోయి ఇంకా వాళ్ళు నిద్రాహారాలు లేకుండా ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారంట తల్లిదండ్రులిద్దరూ. అయితే శాంతాదేవికి మటుకు తెల్లవారుజామున అప్పుడే ఇట్లా కునుకు పట్టినప్పుడు స్వామివారే వచ్చారంట. సాక్షాత్తు శ్రీగురుడే దర్శనమిచ్చారంట. ఎలా వచ్చారంట? జడలతోటి, విభూదితోటి, వేసుకొని, ఒక చేతిలో దండను, మరో చేతిలో త్రిశూలం వేసుకొని ఇదంతా కలలో మాట. "అమ్మా! నాపై ఎందుకిలా నిష్ఠూరాలాడుతావెందుకు? నీ బిడ్డకిప్పుడు ఏమైంది? నేనతనికి వైద్యం చేస్తాను" అని ఆ శవానికంట విభూదిని పూసారంట. ఆ పిల్లవాడి ముక్కులోకంట గాలిని ఊదాడంట స్వామి. "ఆహారమే చేస్తాను, ఆహారం ఎందుకు చేయను? నీ శరీరం నుండి వెళ్ళిపోయిన ప్రాణవాయువుని మళ్ళీ నేను ప్రతిష్ఠిస్తాను. కాబట్టి ఇంక నువ్వు దుఃఖించకు" అని ఇదంతా కలలో చెప్తున్నారు స్వామి. చెప్పి అదృశ్యమయ్యారంట. శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది. ఈ స్వప్నము కాగానే ఆమె భయపడిపోయిందంట. ఒక్కసారిగానే నిద్రలోంచి బయటకొచ్చిందంట. "ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే గాని, చనిపోయిన వాడింకా బ్రతుకుతాడా? నా ప్రారబ్ధం ఇలా ఉంటే శ్రీగురుడేం జేస్తాడు" అనుకున్నది. ఆమె స్వప్నంలో ఇలా రావడం అంతా చూసి, ఇదంతా కలనే గదా అన్నట్టు తుళ్ళిబడి ఒకటేసారి నిద్రలోంచి లేసిందంట. లేసి నా కొడుకు మీదున్న మమకారం వల్ల ఇలా కల వచ్చింది గానీ, చనిపోయిన నా కొడుకేమైనా బ్రతుకుతాడా? అయినా నా కర్మ ఇలా ఉంటే స్వామివారు ఏం జేస్తారు నాకు అని అనుకుందంట. ఇంతలో ప్రక్కనున్న శవము కదలసాగింది. ఇంతలో ఏం జరిగిందంటే, ఆ శవము చిన్నగా కదలడం మొదలుపెట్టిందంట. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉందంట. ఆ శవం ఎలా ఉందంట, ముట్టుకుందంట మెల్లగా బాబుని ముట్టుకునేసరికి ఒళ్ళంతా వెచ్చగా ఉందంట. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతము ఆవహించి ఉందేమోననిపించింది.
అప్పుడు ఆమెకి భయమేసిందంట. ఆ శరీరంలో ఏదైనా భూతమేమైనా వచ్చిందా అనేసి. భయమేసి దూరంగా వెళ్ళింది. ఇంకా శవం కదలడము, శరీరాన్ని ముట్టుకుంటూ వెచ్చగా ఉండడం ఇవన్నీ చూసేసరికి అక్కడ ఏమన్నా భూతం ఈ శరీరంలోకి ప్రవేశించిందా అనేసి భయపడి కొంచెం దూరంగా వెళ్ళిపోయిందంట. కానీ పిల్లవాడు లేచి కూర్చుని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు. ఇంతలోగా ఏమైందంట ఆ బాబు లేచి కూర్చున్నాడంట. కూర్చొని ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఏం చెప్తున్నాడు? అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అని ఏడుస్తూ దగ్గరకొచ్చాడంట. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యమొచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా వివరించింది. ఆ బాబు ఇంకా ఆకలితో ఏడుస్తున్నాడు. తీరా ఆమెకప్పుడు స్తన్యం రావడం మొదలైందంట. పాలు రావడం మొదలయ్యాయి. అప్పుడు ఆమె ఏం చేసింది ఆ బిడ్డకి పాలిచ్చిందంట. పాలిచ్చి భర్తని నిద్రలేపిందంట. ఇక్కడ జరిగిందంతా చెప్పిందంట. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారం చేసి శ్రీ గురుని ఇలా స్తుతించారు. ఇంకేం చేశారు? చనిపోయిన బాలుడు బతికాడు కదా! బతికి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆకలేస్తుందన్నాడు. ఇవన్నీ చూసేసరికి వాళ్ళు ఆ వృక్షంకున్న మహిమను గుర్తించి ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణాలు చేసి, సాష్టాంగ నమస్కారం చేసి శ్రీ గురుని స్తుతిస్తున్నారంట. ఓ శ్రీ గురుమూర్తి జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. ఏమంటున్నారు? స్వామివారిని పొగుడుతున్నారు. ఎలా కీర్తిస్తున్నారో చూడండి. ఓ శ్రీ గురుమూర్తి నీకు జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడవు. మీకు భక్తులపై ఉన్న వాత్సల్యంతో రూపము ధరించారు మీరు. భక్తుల మీద ఉన్న ప్రేమతో మీరు మానవ రూపంలో వచ్చిన మహాత్ములు అని చెప్తుంది. వారి హితము కోరి నిరంతరము వారిని కనిపెట్టి, కాపాడి, తరింపజేయడానికే ఈ క్షేత్రంలో వెలిసారు. మీ భక్తుల హితము వాళ్ళ మంచి కోరి మీరు వాళ్ళను ఉద్ధరింపజేయడానికి, కాపాడడానికే మీరు ఈ క్షేత్రంలో వచ్చారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడము ఎవరి తరమూ కాదు. భక్తులకున్న కర్మలను తొలగిస్తున్నారు. మీ మహత్యాన్ని వర్ణించడము ఎవరి తరము కూడా కాదు అనేసి చెప్తున్నారు. అంటే ఆ వచ్చిన కర్మ అనేది సులువైన పద్ధతిలో స్వామివారు తొలగింపజేస్తున్నారు గదా! అది. తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి, కృప చూపి మమ్ములను శరణు వేడుతున్నారు. తల్లిలాగా మీరు మేము చేసిన తప్పులనన్నిటిని క్షమిస్తున్నారు. మమ్మల్ని మాకు శరణాగతినిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్లి సంగమ స్నానం చేసి, ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి, ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంకేం చేశారు? స్వామివారిని కీర్తిస్తూ, పొగుడుతూ, మీరు భక్తులను ఉద్ధరించడానికే వచ్చారు. మా పాపాలను పోగొట్టడానికే మానవ రూపం ధరించారు స్వామి అనేసి, మా తప్పులను మన్నించి మమ్మల్ని దయ చూడ్డానికే మీరు అవతరించిన అవతార పురుషులు మీరు అనేసి పొగుడుతూ వాళ్ళేం చేశారు, ఆ పిల్లవాడిని తీసుకొని సంగమంలోకెళ్ళి స్నానం చేశారంట. చేసి అక్కడ స్వామివారి పాదుకలను గూడా కడిగి, శుభ్రం చేసి, ఆ ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయం అయింది. ఇదంతా అయిపోయేసరికి తెల్లవారైంది. శవదహనం శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఇదంతా ఊరు వాళ్ళందరూ చూసారంట. తెల్లారి వాళ్ళు వచ్చారంట. దహన సంస్కారాలు చేద్దాము బాబుకి అని వచ్చేసరికి అక్కడ గ్రామస్తులందరూ వచ్చి చూసేసరికి ఆ బాలుడు బ్రతికే ఉన్నాడు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఇదంతా స్వామివారి మహిమని అనేసి కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయుషు, భాగ్యవంతుడు అయ్యాడు. ఇంకేం చేశారు? వాళ్ళు సంతోషంతో వచ్చిన బ్రాహ్మణులందరికీ భోజనాలు పెట్టారంట. ఆ పిల్లవాడు ఎలా అయిపోయాడు? విద్యా వినయం సంపన్నుడయి, దీర్ఘాయుషుతో భాగ్యవంతుడా అయ్యాడు. కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడము ఎవరి తరము కాదు. సిద్ధయోగి నామధార పూర్తి చెప్తున్నాడు. ఈ క్షేత్రాన్ని వర్ణించడము నా తరం కూడా కాదు, ఎవరి తరం కూడా కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసము చేస్తున్నాడు. స్వామివారు అక్కడ
మేడి చెట్టులో స్వయంగా అక్కడే ఉన్నారు స్వామివారు. ఆయన నిత్యము అక్కడే నివాసం ఉంటున్నారు. ఆహ్, గుప్త రూపంలో, అదృశ్య రూపంలో ఉంటున్నారు అని చెప్తున్నాడు సిద్ధయోగి నామధారకుడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారో, అలాంటి వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. సందేహం లేదు. అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. స్వామివారు అక్కడే ఉన్నారు గదా! కాబట్టి అందులో ఎలాంటి సందేహం లేదు. భక్తులు ఎవరెవరు ఏ విధంగా కోరుకుంటున్నారో అవన్నీ వాళ్ళ కోరికలు నెరవేర్చబడుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ మేడి చెట్టు గూడా సాక్షాత్తు కల్పవృక్షమే అనేసి చెప్పడంతో ఈ అధ్యాయము సమాప్తమైంది. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. सर्वे जनाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। जय गुरुदेव।